మనం వెళ్ళేసి ఇప్పుడు చూడండి, ఒక నేరస్తుడికి జడ్జి గారు శిక్ష వేశారు, జైల్లో పెట్టారు. ఆ ఖైదీ యొక్క శిక్షను అనుభవింపజేసే వాళ్ళు ఎవరండి? జైల్లో ఉండే జైలర్స్. ఆ జైలర్స్ అంటే జైలరు, సబ్ జైలరు అందరూ ఉంటారు కదా, వాళ్ళని మీరు పట్టుకుని ఆయనకి డబ్బులు ఇస్తాను, నాకు కొంచెం ఏసీ పెట్టించు, టీవీ పెట్టిస్తే పెట్టించొచ్చేమో అని పెట్టరు. ఒకవేళ పెట్టించారే అనుకోండి, కొంచెం ఫ్రీగా వదిలేరే అనుకోండి, ఎక్కడున్నా నువ్వు ఆ జైల్లోనేగా ఉండాల్సింది, అవునా కదా? ఆ జైల్లోనే ఉండాలి. కాకపోతే ఇంకో ముద్ద కష్టం పెట్టిస్తారేమో, మనకి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం మనకి శాస్త్రం చెప్తుంది ఏమిటంటే, నియమం నువ్వు ఎంత చేసినా ఆ ఉపశమనం మాత్రం నీకు కావాలి అంటే పెద్దోడిని పట్టుకోవాలి. మీరు కావాలంటే చూడండి, మనలో సత్ప్రవర్తన ఉండి మంచిగా మనం ఉంటే మనకి పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఉదాహరణకి జైలులో ఉన్న వాళ్ళకు కూడా సత్ప్రవర్తన బాగుంటే వాళ్ళని ఏదో ఒక పెద్ద పెద్ద నాయకుల పుట్టినరోజుల నాడు వాళ్ళని విడుదల చేస్తున్నారా చేయట్లేదా? గాంధీ జయంతో, ఆగస్టు 15 వేటినో పురస్కరించుకుని వాళ్ళని విడుదల చేసేస్తున్నారు. అలాగే పరమాత్మ కూడా మనలో సత్ప్రవర్తన కలిగి మనం చక్కగా చేస్తుంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఎన్ని జన్మల పాపమైనా సరే తొలగించి పారేస్తాడు. అది పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే. దానికోసం నువ్వు ఈ గ్రహాన్నో ఆ గ్రహాన్నో పట్టుకోవడం కాదు, ఎవరు అన్నిటికీ అధిపతో వాణ్ణే పట్టుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే చాలయా నువ్వు తరిస్తావని మనకి భాగవతం తెలియజేస్తుంది.